Cancer Healer Center, a new beginning. ఢిల్లీలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళ పలువురు కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు ఏపీ నేతలు. పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్లకు పెంచేందుకు కావాల్సిన ఆర్థిక సాయంపై చర్చించారు. మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, ఇతర సాయంపై మాట్లాడతారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేదిని కలిసి మిర్చి రైతుల సమస్యలు వివరిస్తారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ సీఎంగా ఇవాళ జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రామ్లీలా మైదానంలో జరిగే రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల సీఎంలు, ఆధ్యాత్మిక గురువులు, ఋత్విక్కులు హాజరవుతున్నారు. సీఎం ప్రమాణానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఇవాళ కీలక తీర్పు ఇవ్వబోతోంది హైకోర్టు. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై నిర్ణయాన్ని వెలువరించబోతోంది. ఈ కేసులో మొత్తం 93 మంది నిందితులుగా ఉండగా వల్లభనేని వంశీ A71 గా ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగి ఇవాటికి 2 ఏళ్లవుతోంది. 2023లో సరిగ్గా ఇదే రోజు గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది. దాడి జరిగిన ఇదే రోజు వంశీ బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇవ్వబోతోంది హైకోర్టు. ఇదే కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించినట్లుగా వంశీపై మరొక కంప్లైంట్ నమోదు కావడంతో ప్రస్తుతం ఆయన విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వైఎస్ జగన్ సెక్యూరిటీపై ఆందోళన వ్యక్తం చేస్తోంది వైసీపీ. జగన్ విజయవాడ, గుంటూరు పర్యటనల్లో రక్షణ కల్పించలేదని ఆరోపిస్తోంది. జగన్ కి భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఇవాళ గవర్నర్కి ఫిర్యాదు చేయబోతున్నారు వైసీపీ నేతలు. మరి కాసేపట్లో రాజ్ భవన్కి వెళ్లనుంది వైసీపీ బృందం. విపక్ష నేతకు కనీస భద్రత కూడా కల్పించారా అంటూ ప్రశ్నించారు జగన్. వైసీపీ అధినేత జగన్ భద్రతపై డీజీపీ స్పందించాలంటూ డిమాండ్ చేశారు విడుదల రజని. ఏపీ మాజీ సీఎం జగన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి గుంటూరు మిర్చి యార్డ్ సందర్శనకు వచ్చారంటూ నల్లపాడు పోలీసులు కేసు పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ బేఖాతరు చేస్తూ రైతుల్ని పరామర్శించారని చెప్పారు పోలీసులు. జగన్ తో పాటు కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్ పిన్నెల సహా పలువురుపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. గత 4 ఏళ్లలో రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు కొన్న వారికి మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్కి అవకాశం కల్పించింది. 10% ప్లాట్లు రిజిస్టర్ అయిన లేఅవుట్లలో కూడా మిగిలిన ప్లాట్లు క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. మార్చి 31 లోపు క్రమబద్ధీకరణ ఫీజు చెల్లిస్తే 25% రాయితీ కూడా ఇచ్చింది. అయితే నిషేధిత జాబితాలోని భూముల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరించింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గరే చెల్లింపులు చేసి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. నిజామాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ పట్టభద్రుల అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. తమ అభ్యర్థిని ఓడగొట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన బీజేపీకి ఓటేస్తారా? ఏడాదిలో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ కి ఓటేస్తారంటూ ప్రచారం నిర్వహించారు మహేష్ గౌడ్. మార్చి 1 నుంచి 5 వరకు తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్లపై 3 బిల్లుల్ని సభలో ప్రవేశపెడతారు. బీసీలకు రాజకీయంగా 42%, విద్యా ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్లపై బిల్లులు పెట్టబోతోంది ప్రభుత్వం. సభలో చర్చ నిర్వహించి బిల్లులకి చట్టబద్ధత కల్పించనున్నారు. మార్చి 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. అదే రోజు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని కేంద్రానికి విన్నవించనున్నారు. కేంద్రం ఆమోదం తెలపకపోతే పోరాటం చేసే దిశగా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. అఖిలపక్ష నేతల్ని ఢిల్లీకి తీసుకువెళ్లే యోచనలో ఉంది సర్కార్. అన్ని పార్టీలకి త్వరలో లేఖలు రాయబోతున్నారు సీఎం. భూపాలపల్లి మున్సిపాలిటీ 15వ వార్డు మాజీ కౌన్సిలర్ నాగవల్లి భర్తనే లింగమూర్తి. ఆయన హత్యను నిరసిస్తూ అంబేద్కర్ సెంటర్లో కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. తన భర్తను చంపింది రేణిగుంట్ల కొమురయ్య, సంజీవ్ అనే వ్యక్తులంటూ ఆరోపించారు నాగవల్లి. సీసీ ఫుటేజ్లో అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. నిందితుల్ని పట్టుకొని శిక్షించేంత వరకు తన భర్తకు అంత్యక్రియలు నిర్వహించేది లేదన్నారు నాగవల్లి. ఎస్పీకి తెలిసే ఈ హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. కేసీఆర్ బీజేపీలోకి వారడం ఖాయమంటున్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. రాష్ట్రంలో మళ్లీ గెలిచేది తామేనన్నారు. రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం కేసీఆర్తో కాదన్నారు. బీజేపీతో రాజకీయ ఒప్పందమే బీఆర్ఎస్ని ముంచిందన్నారు. బండి సంజయ్ కేంద్ర మంత్రినా లేకపోతే మూర్ఖపు మనిషి అర్థం కావడం లేదన్నారు. ముస్లింల మీద విషం చెబితే హిందుత్వం బలపడుతుందన్న కలలు నిజం కావన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అంతర్గతంగా బీజేపీకి సహకరిస్తున్నారని బీఆర్ఎస్ పై విమర్శలు కురిపించారు అద్దంకి. ఏడాది ప్రజాపాలనలో చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నేతలకు సూచించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం మెండుగా ఉంది అన్నారు. ఎమ్మెల్సీ గెలుపు కోసం కార్యకర్తలు నేతలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్సీ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలి అన్నారు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన జూమ్ మీటింగ్ లో వాళ్ళు మాట్లాడారు. ఈ భేటీకి సీఎం రేవంత్ కూడా హాజరయ్యారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేసి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు ఆలయ అర్చకులు ఈవో శ్రీనివాసరావు దంపతులు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భేరీ తాండవంతో సకల దేవతల్ని ఆహ్వానిస్తూ ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణ, అంకురార్పణ పూజలు చేశారు. ముందుగా చండీశ్వరుణ్ణి పల్లకిలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం దగ్గరకు తీసుకొచ్చారు. వేద మంత్రోచ్చరణలతో సకల దేవతల్ని ఆహ్వానించారు. శ్రీశైలం మల్లన్న స్వామికి శ్రీకాళహస్తి ఆలయం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాల సమర్పణ కోసం ఆలయ రాజగోపురం దగ్గరకు చేరుకున్న శ్రీకాళహస్తి ఈవో కృష్ణారెడ్డికి శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలకి ప్రత్యేక పూజలు చేసి శాస్త్రోక్తంగా ఉత్సవమూర్తులకు సమర్పించారు. శ్రీకాళహస్తి ఈవోకి స్వామివారి చిత్రపటం అందజేసి శేష వస్త్రాలతో సన్మానించారు. ముచ్చింతల్ సమతా క్షేత్రం బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. తృతీయ వార్షికోత్సవానికి భక్తులు వేలాదిగా వచ్చి దివ్య దేశాలను దర్శించుకుని తరించారు. ఈ నెల 9న అంకురార్పణతో ప్రారంభమైన ఉత్సవాలు నిన్న రాత్రి వరకు కొనసాగాయి. చిరంజీవి స్వామి ఆధ్వర్యంలో చివరి రోజు పుష్పయాగం, మహాపూర్ణాహుతి, మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్ని అద్భుతంగా నిర్వహించిన మైహోం అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావుకి ప్రత్యేకంగా మంగళాశాసనాలు తెలిపారు చిరంజీవి స్వామి. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో కొత్త ద్విచక్ర వాహనాల్ని సగం ధరకే విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెరిటరీ సెల్ మేనేజర్ షేక్ అబ్దుల్ రఫీ ఫిర్యాదుతో 9 మంది నేరస్తుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళ వద్ద నుంచి 27 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న దురుద్దేశంతో హైదరాబాద్ చెందిన షాహిద్ అలీ అతని స్నేహితులు ఈ పని చేశారు. నకిలీ ఐడీ కార్డులను సృష్టించి బైక్ షోరూంలో ద్విచక్ర వాహనాల్ని కొనుగోలు చేశారు నిందితులు. పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మన్నాయుడుపై వైసీపీ నేతలు తిరుగుబావుట ఎగురవేశారు. బొల్లాపై అసమ్మతి నేతలంతా రహస్య సమావేశం పెట్టుకున్నారు. పార్టీలో స్వేచ్ఛ లేదని, బహిరంగంగానే తిరుగుబాటు చేయాలని అసమ్మతి నేతలు నిర్ణయించారు. వినుకొండలో విభేదాలపై అప్రమత్తమైంది వైసీపీ అధిష్టానం. వారితో మాట్లాడింది కూడా. వినుకొండ వైసీపీ ఇన్ఛార్జిని మార్చాల్సిందేనని పట్టుబట్టారు నేతలు. ఇన్ఛార్జిని మార్చుకుంటే పార్టీని వీడేందుకు సిద్ధమని అధిష్టానంకి అల్టిమేటం ఇచ్చారు నేతలు. రేపు అధిష్టానంతో బొల్లా భేటీ అయ్యే అవకాశం ఉంది. వరంగల్ జిల్లా కమలాపూర్ మండలంలోని అంబాల, నేరెళ్లవాగులో ఇసుక తరలించే ప్రాంతాన్ని పరిశీలించారు సిటీ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. ఇసుక అక్రమ రవాణాని అరికట్టేందుకు ప్రత్యేక చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. ఆకేరువాగు, చలివాగు నుండి జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా నిర్మూలనకి 6 ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఇసుక మాఫియాకి సహకరిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు సిపి. తిరుమల బ్రేక్ దర్శనం టికెట్ల మోసం కేసు నిందితుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రమణ ప్రసాద్ ని విశాఖలో అరెస్ట్ చేశారు పోలీసులు. 2021 నుంచి పరారీలో ఉన్నాడు నిందితుడు. రమణ ప్రసాద్ ని పట్టుకున్న పోలీసుల్ని అభినందించారు సిపి. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భద్రాచలం, మహబూబ్ నగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్లో అత్యధికంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా హనుమకొండలో అత్తక్కువగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఇవాళ భద్రాచలం, మహబూబ్ నగర్లలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉండే వీలుందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. కృష్ణా బోర్డుకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్లలో ప్రస్తుతం ఉన్న నీరంతా తమదేనంటూ లేఖలో ప్రస్తావించింది. ఏపీ ఇప్పటికే తన వాటాకు మించి నీటిని వినియోగించుకుందని లేఖలో పేర్కొంది. ఏపీ అదనంగా నీటిని వాడుకోకుండా చర్యలు తీసుకోవాలంటూ ఆ లేఖలో కోరింది తెలంగాణ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్కి 27 టీఎంసీలు, తెలంగాణకి 131 టీఎంసీల మిగులు ఉందని బోర్డు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రోజు సాగర్ కుడికాలువ నుంచి 10,000 క్యూసెక్కులు, శ్రీశైలం నుంచి 1.5 టీఎంసీల నీటిని ఏపీ తీసుకుంటోందని, దాన్ని వెంటనే నిలిపేయాలని కోరింది తెలంగాణ సర్కార్. అల్లూరు జిల్లా అరకులోయ పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల్ని పట్టుకున్నారు. డుంబ్రిగూడ మండలం బొందుగూడలో ఈ నెల 8న చోరీ జరిగింది. ఆ కేసులో 2 అరెస్ట్ చేశామని పాడేరు డీఎస్పీ తెలిపారు. ఈ చోరీ కేసులో 5 నిందితులుగా గుర్తించారు. వారిలో 2 అరెస్ట్ చేసి 2 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. మిగిలిన నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామన్నారు పాడేరు డీఎస్పీ షాబాజ్ అహ్మద్. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ములగపొడి వద్ద వాహన తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో ఫోర్డ్ కారులో తరలిస్తున్న 122 కిలోల గంజాయిని సీజ్ చేశారు. 3 స్మగ్లర్లను అరెస్ట్ చేసి కారు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్నట్టుగా గుర్తించారు. కర్నూలు జిల్లా ఆస్పరి కూరగాయల మార్కెట్లో టొమాటో ధర తగ్గింది. కిలో టొమాటో 4 రూపాయలు పలుకుతోంది. కానీ కర్నూలు రైతు బజార్లో మాత్రం కిలో టొమాటో 10 రూపాయలుండగా పచ్చిమిర్చి 30 రూపాయలకు పైగానే పలుకుతోంది. వారం రోజుల వ్యవధిలో టొమాటో ధర పూర్తి స్థాయిలో పతనమైంది.
ధర హెచ్చుతగ్గులతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మద్దతు ధర కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. వ్యాపారులు టమాటో కొనేందుకు ముందుకు రాకపోవడంతో పత్తికొండ టొమాటో మార్కెట్ను మూసేశారు. తమిళనాడులోని తిరువళ్ళూరు సమీపంలో చోళుల కాలంలో నిర్మించిన మురుగన్ ఆలయంలో ఒక సొరంగ మార్గం బయటపడింది. పట్టరే పెరుమంతూరులో చోళరాజుల పాలనా కాలంలో నిర్మించిన ప్రాచీన మురుగన్ ఆలయం ఉంది. ఈ ఆలయం 10వ శతాబ్దానికి చెందిందిగా స్థల పురాణంలో ఉంది. చెన్నై, తిరుపతి జాతీయ రహదారి విస్తరణ కోసం ఆలయ ప్రాంతంలో కొంత భాగం కూల్చేయాలని అధికారులు నిర్ణయించగా స్థానికులు ఆందోళన చేశారు. పురావస్తు శాఖ అధికారి ఈ ఆలయాన్ని సందర్శించి లోపల ఒక సొరంగ మార్గం ఉందని గుర్తించారు. ఈ మార్గం తిరువేలంగాడులోని ప్రాచీన శివాలయం దాకా ఉంటుందని చెబుతున్నారు. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా మధ్యాహ్నం 12:35 రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. రేఖా గుప్తాతో పాటు మరొక 6 మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇందుకు 3 వేదికలు సిద్ధం చేశారు. ఒక వేదికపై ఢిల్లీ కొత్త సీఎం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, రెండో వేదికని మత గురువుల కోసం, మూడో వేదికపై బీజేపీ మిత్రపక్ష పార్టీలకు చెందిన 200 మందికి పైగా ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం వేదిక సిద్ధం చేశారు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన 50 ఏళ్ల రేఖా గుప్తా షాలిమాబాగ్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో మొదటిసారి విజయం సాధించారు. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కూడా పనిచేశారు. గతంలో ఆమెను ముఖ్యమంత్రి పీఠం వరించింది. తనను సీఎంగా ఎంపిక చేసిన పార్టీ అధిష్టానము, ప్రధాని మోదీ, ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రేఖా గుప్తా ఢిల్లీకి స్వర్ణకాలం రాబోతుందన్నారు. తన సతీమణిని సీఎంగా ఎంపిక చేసిన బీజేపీ అధిష్టానంతో పాటుగా ప్రధాని మోదీ, జేపీ నడ్డాకి కృతజ్ఞతలు చెప్పారు. రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ఎంపికతో ఆమె ఇంటి దగ్గర అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో రేఖా గుప్తా భర్త పాల్గొని ఉత్సాహంగా గడిపారు. ఢిల్లీ సీఎంగా ఎంపికైన రేఖా గుప్తాకి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అభినందనలు తెలిపారు. సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవంలో తాను పాల్గొంటున్నట్టు చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రతి రాష్ట్రము డెవలప్ కావాలని ఆకాంక్షించారు. ఢిల్లీ సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నికైన రేఖా గుప్తాని ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అభినందించారు. రేఖా గుప్తాకి ఆపద్ధర్మ సీఎం అతిశీ అభినందనలు చెప్పారు. ఢిల్లీ ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ఆమె కోరారు. బాలీవుడ్ దర్శకద్వయం రాజన్ డీకే తమ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. గుల్కాండా టేల్స్ పేరుతో అనౌన్స్ అయిన వెబ్ సిరీస్ ఆగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ వర్క్ లో బిజీగా ఉన్న రాజన్ డీకే తర్వాత గుల్కాండా టేల్స్ అలాగే ది ఫ్యామిలీ మ్యాన్ 3 సిరీస్ చేస్తామని చెప్పారు. గతేడాది ఐసీసీ టీ20 ప్రపంచ కప్ నెగ్గిన రోహిత్ సేన మరో కీలక టోర్నీకి రెడీ అయింది. వన్డే ఫార్మాట్లో మినీ ప్రపంచ కప్గా గుర్తింపు పొందిన ఛాంపియన్స్ ట్రోఫీని 8 ఏళ్ల క్రితం త్రుటిలో చేజార్చుకున్న భారత్ దాన్ని తిరిగి దక్కించుకునే దిశగా ఇవాళ నుంచి టైటిల్ వేటని ఆరంభించబోతోంది. పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఈ టోర్నీ జరుగుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్తో ఇవాళ తొలి మ్యాచ్ ఆడనుంది భారత్. టోర్నీ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో ఉన్న టీమిండియాకి బంగ్లాదేశ్ ఏ మేరకు సవాలు విసురుతుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్. Cancer Healer Center, a new beginning.